నందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదండి. నేను మీ సిస్టర్ ఓస్టిని. ఈరోజు ఒక మంచి లెసన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ యొక్క మెసేజ్ లేకపోతే లెసన్ యొక్క అంశము లేకపోతే పేరు ఏమిటి అంటే నారో గేట్, అంటే ఇరుకు ద్వారము అనేటువంటి అంశంతో ఈరోజు ఈ యొక్క లెసన్ని మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ యొక్క ఇరుకు ద్వారమును గురించి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ప్రియమైనటువంటి వారి ద్వారా మనం చదివినటువంటి వచన భాగం ప్రకారముగా ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. ఎవరికైనా ఇరుకు మార్గం అంటే నచ్చిద్దా? నచ్చదు. ఇరుకుగా ఉన్న ఇల్లు నచ్చిద్దా? నచ్చదు. ఇరుకుగా ఉన్న క్లాస్ రూమ్ నచ్చిద్దా? నచ్చదు. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే విశాలమైనటువంటి జీవితాన్ని ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుని లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రియా క్రైస్తవులకు మనకు దేవుడు చాలా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు. మనం ఎక్కడ ప్రవేశించడానికి మక్కువ చూపించాలి అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికే మక్కువ చూపించాలి. ఈ యొక్క ఇరుకు ద్వారం అంటే కొద్ది మందే ఈ ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు. అంటే మీరే ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇంతకు ముందు కాలంలో దైవ సేవకులు ఒక ఉపమానం చెప్పేవారు. నీవు గుంపులో ఉన్నావా, గంపలో ఉన్నావా కదా. చాలా మంది కోడి పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ కోడి పిల్లలు ఏం చేస్తారంటే వాటికి కలర్స్ వేసి బుట్టల్లో తీసుకొని అమ్ముతా ఉంటారు, అంటే గంపల్లో పెట్టుకొని అమ్ముతా ఉంటారు. అయితే ఆ గంపలో ఉన్న కోడి పిల్లని ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా? తీసుకెళ్ళడానికి లేదు. గద్ద వచ్చిద్దా? తీసుకెళ్ళలేదు. అదేవిధంగా గుంపులో ఉన్నటువంటి కోడి పిల్లలు ఉండే, అవి ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరైనా తీసుకొని వెళ్ళవచ్చు, ప్రజలు పట్టుకోవచ్చు, అదేవిధంగా గద్దలు వచ్చి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అంటే ప్రియ క్రైస్తవ సంఘానికి, దేవుడి బిడ్డకి దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే మీరు ఇరుకు మార్గంలో ఉన్నారా, విశాలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారా? ఈరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక ప్రశ్న ఏంటి అంటే మనము ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడినట్లయితే మన భవిష్యత్తు అనేది ఆశీర్వాదకరంగా మార్చబడింది. అంటే కొద్ది మందే ఉంటారు కదా. క్రైస్తవులు అని పెట్టుకున్న పేరు చాలా మందికి ఉంటుంది, కానీ నిజమైన క్రైస్తవులు కొందరే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యాన్ని చదువుతారు, వింటారు, గైకొని దాని ప్రకారంగా నడిచేవారు కొద్ది మందే. నేటి క్రైస్తవ ప్రపంచంలో మనం కొద్ది మందినే చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం వినేటువంటి విశ్వాసులు ఉన్నారు, చెప్పేటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఒకసారి నేను ఒక లెసన్ చదివాను. అయితే ఆ లెసన్ ఏమిటి అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ మనుషులు ఎవ్వరు కూడా కనిపించట్లేదు. ఒకే ఒక టేబుల్ ఉందంట. అయితే ఆ టేబుల్కి ఒకవైపు అంతా కూడా చెవులు ఉన్నాయంట, ఇంకో వైపు అంతా కూడా నాలుకలు ఉన్నాయంట. అంటే విశ్వాసుల యొక్క చెవులు ఉన్నాయి, బోధించేటువంటి సేవకుల యొక్క నాలుకలు ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారు. అంటే వాక్యాన్ని
అనుసరించి నడిచేటువంటి వారు చాలా తగ్గిపోయారు కదా. అంత్య దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే అది వాళ్ళ వాడుకలో కనిపించట్ల. ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తా ఉంటారు, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ ఉంటారు. ప్రేమ అనేది కనపడట్ల. క్షమాపణ అని చెప్తా ఉంటారు, క్షమాపణ కనపడట్ల. మీరు ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు అలాగే ఉంటున్నారు. క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి అంటే నష్టమైన బాధైన ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటమే ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే. విశాల మార్గం అంటే మన ఇష్టానుసారమైన జీవితం, ఇరుకు మార్గం అంటే ప్రభు యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని లేఖనము స్పష్టముగా తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఈ యొక్క ఇరుకు మార్గాన్ని చూసినటువంటి ఇరుకు ద్వారం గురించి తెలియజేయబడుతుంది. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను కదా. అనేక మంది కూడా దేవుని వాక్యాన్ని వారి జీవితాల్లో అనుసరించి నడవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బాధలైనా కష్టాలైనా అనుభవించి ప్రభు కొరకు నిలబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమవుతున్నారంట, ప్రయత్నాల్లో ఓడిపోతున్నారు. వారు ఆ ప్రకారముగా జీవించలేకపోతున్నారని దేవుని లేఖనము తెలియజేస్తుంది. తరువాత వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు చాలండి, ఇక్కడ తలుపు ఏమైందంట, మూయబడింది. అప్పటి వరకు కూడా ప్రవేశించాలి, వెళ్దాంలే, ఆ దేవుని ప్రకారంగా ఇష్ట ప్రకారంగా ఉందాంలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా ఆయన రాకడ ఉందిలే, లేకపోతే నేను ఇంకా యవన ప్రాయంలోనే ఉన్నాను కదా, ఇంకా సరిపోలేదు కదా, ఇంకా చావుకు దగ్గరగా లేదు కదా, నా ఇష్టానుసారం అని చెప్పి టైం ఉంది ప్రవేశించడానికి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ లోపు ఏమైందంటే తలుపు వేయబడింది. తలుపు వేసిన తరువాత వారు ఎంత ఆక్రందనం చేస్తున్నారు, అయ్యా అయ్యా అయ్యో అయ్యో అని చెప్పి కేకలు వేస్తున్నారు. అయితే అప్పటికి ఏమైంది, తలుపు మూయబడింది. ఈ యొక్క ద్వారం మూయట అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనకి ఎవరు గుర్తుకొస్తారంటే, మనందరికీ తెలుసు ఎవరు తలుపు ఎవరు వేశారు, దేవుడే తలుపు వేశాడు. ఏ తలుపు, ఓడ తలుపు వేశాడు కదా. నోవహు సమయంలో ప్రజలకు ఎంతో సువార్త ప్రకటించబడింది. ఆ యొక్క దేవుని ఆజ్ఞ అనేక మందికి నోవహు తెలియజేశాడు. జలప్రలయం వస్తుందయ్యా, అందరూ నశించిపోతున్నామని ఎంతో బాధతో వేదనతో అరిసి అందరికీ చెప్పారు. ఆ జలప్రలయము రానే వచ్చింది. దేవుడే తలుపు వేశారు. ఆ తలుపు ఎంత ఏడుస్తా, ఎంత ఆక్రందన చేస్తా, ఎంత అల్లకల్లోలం అయిపోతా వారు బాధపడ్డా కానీ తలుపు తీసేవారు లేదు. దేవుడు మనల్ని ఇంకా ఇప్పటికి కూడా కనికరిస్తున్నాడంటే దేవుని కృపే. ఆయన ఆయుష్ ఇస్తున్నాడంటే దేవుని కృపే. మన సమయం ఉన్నప్పుడే మనం ఆ ద్వారమున ప్రవేశించాలి. ఇంకా సమయం ఉందంటే తలుపు వేయబడుతుంది. తలుపు వేసిన తర్వాత మనం ఎన్ని చేసినా ప్రయోజనం ఏమి కూడా లేదు. అంటే ఆయన రాకడ వచ్చినటువంటి తరువాత మనం ఎంత మార్పు చెందాలనుకున్నా, మనం ఎన్ని విడిచిపెట్టాలనుకున్నా, ఇక నుంచి నేను వాక్యానుసారంగా జీవిద్దామని అనుకున్నా, సమయం అయిపోయినాక మనం ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా మన యొక్క జీవితంలో, మన యొక్క శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రభువుకి ఇష్టలుగా
ఆ యొక్క ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. ఆ తరువాత వచనాల్లో కూడా గమనించినట్లయితే మీరెవరో నేను ఎరుగనని చెప్పి దేవుడు ఒక మాట తెలియజేస్తే, వీళ్ళందరూ మేము నీతో పాటు తిరిగామయ్యా, నీతో పాటు కలిసి త్రాగామయ్యా, నీతో సహవాసం చేశామయ్యా, నీవెక్కడున్నావో అక్కడ మేము నువ్వు మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు నీతో పాటు మేము సంచరించామయ్యా, మమ్మల్ని తెలియకపోవటం ఏందయ్యా అని చెప్పి మీరు యేసుక్రీస్తు అని అడిగితే, దేవుణ్ణి అడిగితే ఆయన ఒకే ఒక మాట, మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని నేను చేర్చుకోను, మీ స్వరము నాకు తెలీదు అని చెప్పి ఆ యొక్క మాట ఎంత భయంకరమైన కదా, ఎంత భయంకరమైన బాధ ఉంటుందో. ఆ తలుపు వేయబడిన తరువాత లోపల సంతోషము, బయటేమో పండ్లు కొరకటం, ఏడ్పు, వేదన. ఆ వేదన ప్రజలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ వేదన చెందుతూ ఆ యొక్క తలుపు తీయమని అడిగితే తలుపు తీయటానికి లేదు. మీరెవరో నేను ఎరుగను అనే మాట వినిపిస్తుంది. ఈ యొక్క సన్నివేశంలో చెప్పబడినటువంటి ఈ విషయంలో చివరిగా తెలియచేయబడుతుంది, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. ప్రారంభములో విశ్వాసిగా స్థిరముగా ఉన్నటువంటి ఎంతో మంది అంట తొలగిపోతారంట. ప్రారంభంలో ఇష్టానుసారంగా బ్రతికి పాపంలో ఉన్నటువంటి వారు చాలా మంది మార్పు నుండి వారే మొదటి వారిగా ఆయన రాజ్యములో స్థానాన్ని పొందుకుంటారు. ఆ యొక్క ఇరుకు ద్వారము లోపల అంటే పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది. ఆ లోపల ప్రవేశించిన వారు ఆనందిస్తున్నారు, లోపల ఉన్నవారు సంతోషిస్తున్నారు. బయట చూడటానికైతే చాలా ఇరుకు ద్వారములాగా కనిపిస్తుంది, లోపలైతే చాలా స్థలం ఉంది కదా. డోర్ చిన్నగా ఉండిద్దా, ఇల్లు చిన్నగా ఉండిద్దా? డోరే చిన్నగా ఉండిద్ది, లోపల చాలా ప్లేస్ అనేది ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ డోర్ చూడగానే ఆగిపోతారు, ఇక్కడ కొంచెమే ఉన్నారు కదా, లేకపోతే ఇక్కడ చిన్న ద్వారమే కదా, చూడటానికి చిన్నగా ఉంది కదా, కనులకు పెద్ద కనపడలేదు కదా అని చెప్పి ఆగిపోతారు. అయితే లోపలికి వెళ్తే మాత్రం విశాలమైన స్థలం, ఇరుకు నుంచి విశాలమైన మార్గమే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అలాగే ఉంటది. పొందుకునేటువంటి వరకు కూడా మనకి ఒక ఆశ్చర్యం కదా. క్రైస్తవ యాత్రా జీవితంలో మన ప్రయాస అంతా దేనికోసం అంటే పరలోక రాజ్యం కోసమే. అయితే ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం చేయాల్సిన పని ఇరుకు ద్వారాన ప్రవేశించాలి. అంటే కష్టమైన, నష్టమైన, వేదనైన, బాధైన దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనము, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయిచు ఉండెను. గొర్రెలకు ద్వారం ఎవరు అంటే యేసుక్రీస్తు వారే ద్వారం. మనకి రక్షణ రావాలి అంటే ఒకటే ద్వారం, ఒకటే మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అలాగే ఇక్కడ ద్వారములు కూడా యేసుక్రీస్తు వారే అని తెలియజేయబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారో, ఆయనలో ఉంటారో, వారు ఏమవుతారంటే రక్షింపబడతారని దేవుని లేఖనం స్పష్టముగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన లోకములో జీవించాడు. నీవు నేను ఎలా జీవించాలో ఆయన చెప్పాడు. చనిపోయాడు, తిరిగి మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. నిన్ను నన్ను లేపడానికి కూడా దేవుడు సమర్థుడు అని చెప్పి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వారి లోకంలో ఎలా జీవించారంటే ఇరుకు మార్గంలో జీవించినట్టే జీవించారు. కానీ విశాలత దేవుడు వారికి అనుగ్రహించారు. నిత్యమైన పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా వారికి ఇచ్చారు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూశారు. ఆ పట్టణంలో వారు ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మనము కూడా అదే విధముగా జీవించాలి. ప్రార్థన చేస్తున్నాం.
మహోన్నతులైన మా తండ్రి, సర్వోన్నతులైన మా దేవ, మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ప్రారంభములు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనుసారముగా మేము నడిచి ఆ పరలోక రాజ్యములో ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి ఇష్టపడటానికి సహాయం చేయండి. శ్రమలైన, హింసలైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా మీ ప్రేమకు దూరము కాకుండా మీకు ఇష్టలుగా దేవా మీ యొక్క సంఘములో స్థిరులుగా ఉండటానికి సహాయం చేయండి. దేవా, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచురాలైన నన్ను దేవా అనారోగ్య పరిస్థితితో ఉన్నప్పటికీ మీరు నిలవబెట్టుకొని మీరు అందిస్తున్న మీ యొక్క వర్తమానాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బలపరచండి దేవా, మీ ఘనమైన పరిచర్యలు మీరు ఆపడ వరకు అంతం వరకు కొనసాగించేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మరి ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ సీఎం రోస్లీ ద్వారా ఈ లెసన్స్ వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఉపదేశాలను దేవా మీ యొక్క మాటలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి తండ్రి. ఎవరి హృదయంలో ఏ వేదన ఉందో, ఏ కన్నీరు ఉందో, ఏ బాధ ఉందో, ఏ చింత ఉందో, ఏ దిగులు ఉందో మీరు తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగా ఎరిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. దేవా, పేరేశల్ల గ్రామంలో నలుమూల ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి రక్షించబడటానికి నీ కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. క్రైస్తవులని పేరు పెట్టుకొని మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని పొందలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. దేవా, వారిని మీరు బలపరచండి తండ్రి. నిజ క్రైస్తవులంటే క్రీస్తు వలె జీవించడం వారికి నేర్పించండి. క్రీస్తు వలె క్షమించడం నేర్పించండి. దేవా, క్రీస్తు వలె ఈ లోకములో అన్ని విషయాల్లో ఉండటం మాకు నేర్పించి సహాయం చేయండి. మా యొక్క ప్రాంతాన్ని, మా యొక్క గ్రామాన్ని, మా యొక్క దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ దీవెన మీ కృప చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ఎవరైతే శబ్దయంత్రము ద్వారా వింటున్నారో వారందరికీ మీ కృపను అనుగ్రహించమని త్వరలో రానైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.